మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. చాలండి, ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. సర్వకృపానిధియగు దేవుడవు, ఆశ్చర్యకరుడవైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, ఈ దినము స్త్రీల కూడికను బట్టి వందనాలు తండ్రి. యేసయ్య, నన్ను నూతనమైన అభిషేకంతో నింపండి. చదవబడిన లేఖన భాగంలో నుంచి తండ్రి మాతో నీవు ఏం మాట్లాడాలని నిశ్చయించినావో ఆ మాటల యందు లక్ష్యం ఉంచే మనస్సు నాకు, మాకు, ఇంటున్న అందరికీ కూడా దయచేయమని నాయనా, ఆ మాటలను ఆశీర్వదించమని, నన్ను కూడా జ్ఞాపకము చేసుకునమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20, 21, 22 వచనాలలో మనకు ఒక స్త్రీ కనపడుతూ ఉంది కదా, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. ఈ స్త్రీని గురించి మనము అనేకమైన సందర్భాలలో విని ఉంటాం. అయితే ఈ దినము దేవుడు నాకు బయలుపరిచిన రీతిగా ఒక కొత్త కోణంలో చూద్దాం. చూడండి, ఈ యొక్క రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ మనకు మత్తయి సువార్త 9వ అధ్యాయము 20, 21, 22 వచనాలలో కనపడుతుంది. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయంలో కనపడుతుంది. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం నుంచి కనబడుతుంది. మనము ఈ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యొక్క సందర్భాలను 3 కూడా ప్రక్కల పెట్టుకొని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనతో అనేకమైన విషయాలు మాట్లాడతాడు. చూడండి, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ అంటున్నారు కదా, అంటే ఈమెకి ఎన్ని సంవత్సరాల నుంచి జబ్బు ఉంది? 12 సంవత్సరాల నుంచి జబ్బు ఉంది. 12 సంవత్సరాలు ఒక వ్యాధి చేత ఒక స్త్రీ బాధపడుతూ ఉంది. అవునా? లేవియా కాండము 15వ అధ్యాయములో ఏమని చెప్పబడిందంటే 19వ వచనం నుంచి ఏమని వ్రాయబడిందంటే, రక్తస్రావము కలిగినటువంటి టైములో స్త్రీ అపవిత్రురాలుగా ఉంటుంది అని. పాత నిబంధన ప్రకారంగా ఆమె ఎక్కడ కూర్చుంటుందో ఆ ప్లేస్ అపవిత్రంగా ఉంటుంది. ఆమె పండుకునే స్థలము అపవిత్రంగా ఉంటుంది. ఆమెను ముట్టుకుంటే కూడా ఆ ఎదుటి వ్యక్తులు కూడా అపవిత్రపరచబడతారు. అంటే ఇప్పుడు ఆమె ఎటువంటి జీవితంలో ఉంది? అపవిత్రమైనటువంటి జీవితంలో ఉంది. చూడండి, మామూలుగా స్త్రీలు కడగా ఉన్నప్పుడు ఒక వారం రోజులు అపవిత్రముగా ఉంటారు. ఇప్పుడు మనకంటే ముందు జనరేషన్లలో కూడా యొక్క పీరియడ్స్ టైంలో స్త్రీలను కడగా పెడతారు. ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలలో ఇలా సాగుతుంది. అయితే ఈమె మరి 12 సంవత్సరాల నుంచి ఒకటే సమస్యతో బాధపడుతూ ఉంది. అది ఏం బాధ అంట? రక్తస్రావంతో బాధపడుతుంది. మార్కు సువార్త, మీరు 3 అలా ఎలా తిప్పుదాము? మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనములో ఏమనిందంటే, ఆమె 12 ఏళ్ల నుంచి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చూడండి, రోగము వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎవరి దగ్గరికి వెళ్తాము? వైద్యుల దగ్గరికి వెళ్తాం. ఈమె కొంచెం డబ్బున్నటువంటి మనిషిలాగానే కనబడుతూ ఉంది. చూడండి, కాబట్టి తనకున్న డబ్బంతా కూడా ఆ వ్యాధికి వ్యయపరిచింది. ఆమెకున్నటువంటి డబ్బంతా ఎవరికి దేని పెట్టేసింది? ఆ వ్యాధికి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, బాగు కాలేదంటే మళ్ళీ ఎవరో ఒకరు చెప్తారమ్మా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఆ డాక్టరు చాలా మంచి చెయ్యి, చాలా మంచి హస్తము, ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడుతుందంటే మళ్ళీ అక్కడ డబ్బులు వ్యయపరిచింది. ఆ రీతిగా ఆమె దగ్గర ఉన్నంత డబ్బంతా కూడా అయిపోయేంత వరకు కూడా ఆమె ఆ యొక్క డబ్బునంతా వ్యయపరిచింది, కానీ ఆమె రోగము మాత్రము పోలేదు.
చూడండి. అయితే ఎంత మాత్రము ప్రయోజనము లేక, అంటే డబ్బులు వ్యయపరుస్తుంది కానీ ఎంత మాత్రము కూడా ప్రయోజనము లేకుండా ఉంది. మరింత సంకటపడెను, మరింతగా సంకటపడింది. ఇప్పుడు ఏమైపోయిందండి, శరీరంలో ఒక రకంగా బాధ ఉంది, డబ్బంతా అయిపోయింది, మానసికంగా కృంగిపోయింది, ఎలాగైనా అపవిత్రురాలుగా ఉంది, మనుషుల మధ్యలో సంచరించలేని పరిస్థితి. మరి భర్త ఉన్నాడో లేదో తెలియదు, పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, మరి ఒంటరి జీవితం జీవిస్తుందో తెలియదు, ఒంటరిగానే ఉండవచ్చు. అంటే మొత్తానికి ఆమె ఎలాగో సంకటపడిందంటే ఇక నాకు ఏ రీతిగా బాగుపడే ఛాన్సు లేదు అని సంకటపడింది. సంకటపడ్డం అంటే లోపల చాలా వ్యధ చెందినప్పుడు సంకటము వస్తుంది. చూడండి, డబ్బులు పోయే, ఆరోగ్యము పోయింది, ఏమని వచ్చిందా, తన యొక్క మొత్తము శరీరం అంతా కుంగిపోయేట. చూడండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉంటే ఆమె శరీరం ఎలాగూ ఉంటుంది, ఎంత బలహీనంగా ఉంటుంది, సన్నగా అయిపోయి ఉంటుంది, రక్తహీనత వచ్చింటుంది, ఎంత భయంకరమైన స్థితిలో ఉంటుంది ఆమె. కూర్చోలేని స్థితి, నడవలేని స్థితి, అస్సలు ఒక పని చేసుకోలేని స్థితి, భయంకరమైన పరిస్థితి. సరే, ఏమన్నా వైద్యుల దగ్గరికి వెళ్ళి బాగుపడిందా అంటే అది ఏమీ లేదు, మొత్తం డబ్బులు పోతుంది, అన్ని రకాలుగా బాధలు వేదనలు అనుభవిస్తూ ఉంది. చూడండి, చాలా మిక్కిలి సంకట పడిందంట. చూడండి, సంకటపడి ఇక్కడ లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూసినప్పుడు, 8వ అధ్యాయము 43వ వచనం చూడండి, అక్కడ ఆ మధ్యలో నేను చదువుతున్నాను చూడండి, మాటికి అదే వస్తుంది కాబట్టి, ఎవని చేతను స్వస్థత నొందనిదై, ఎవని చేత కూడా స్వస్థత నొందలేదు. అందరి దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళు, ఆ తాయెత్తుగట్టు ఇక్కడ అని ఎన్ని చెప్పారో, ఆ కాలంలో ఏం పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులన్నిటికీ దగ్గరికి కూడా వెళ్ళింది. ఏమనంట, అక్కడ ఎవని చేత కూడా స్వస్థత నొందనిదై ఉంది. ఇక మనిషి పరిస్థితి డిప్రెషన్కి లోన్ అయి ఉంటుందా లేదా? ఆ స్త్రీ బలహీనంగా ఉంది, శరీరం నడవలేని స్థితిలో ఉండి ఉంటుంది. మామూలుగా మన శరీరంలో 6 గ్రాముల రక్తము నిరంతరము రక్తస్రావం అవుతుంటే ఆ మనిషిలో ఎంత రక్తం ఉండి ఉంటుంది? ఇక ఆమె పరిస్థితి ఏంటి? ఆమె స్థానంలో ఉండి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఆమె ఎవని చేత కూడా స్వస్థత నొందనిదై ఏందంట, స్వస్థత నొందనిదే, ఆ నొందనిదే. ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి రండి, ఎక్కడికి వెళ్ళిందంట, 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, ఎవరి గురించి వినింది? ఇప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తాయెత్తుల దగ్గరికి వెళ్ళింది, హోమియోపతి మందు అయిపోయింది, ఆయుర్వేదిక్ మందు అయిపోయింది, అన్ని మందులు అయిపోయింది, ఎక్కడ కూడా స్వస్థత లేదు. ఇప్పుడు ఎవరి గురించి వినింది? యేసును గురించి విని ఏందంట, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదునని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. ఇప్పుడు యేసును గురించి వినింది. యేసును గురించి విని ఎక్కడికంటే మత్తయి సువార్తలో ఏం చెప్పబడిందంటే, యేసును గురించి విని 21వ వచనం, నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుంది. అంటే తప్పిపోయిన కుమారుడు కూడా తనదంతా పోగొట్టుకున్నప్పుడు తనలో తాను ఒకటి అనుకున్నాడు. ఏమని అనుకున్నాడు? పరలోకమున్న తండ్రికి నీకు నేను విరోధముగా ప్రవర్తించాను, నీ కూలి వాళ్ళల్లో నన్ను కూడా ఒకనిగా చేసుకోమని చెప్పాలని అనుకొని ఏమనుకున్నాడు? తనలో తాను అనుకున్నాడు, అంటే డిసైడ్ అయ్యాడనమాట. ఇప్పుడు ఈమె కూడా రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ డిసైడ్ అయింది. ఏమని? యేసును గూర్చి వినింది. ఎందుకు వినింది యేసును గురించి అంటే, అంతకుముందు గదరేనుల దేశంలో దయ్యమును వదిలగొట్టాడు. మరి పేతురు అత్తకు జ్వరము పోయింది, శతాధిపతి దాసుడు స్వస్థత పొందాడు. ఇలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసు ద్వారా జరిగినటివి ఆమె వినింది. కాబట్టి ఖచ్చితంగా నాకు కూడా యేసు ప్రభు ఖచ్చితంగా బాగు చేస్తాడని
ఏమనుకుంది? తనలో తాను అనుకుంది. ఇక ఫైనల్ ఎక్కడ దొరకకపోతే ఫైనల్ ఎక్కడికి వస్తారు? యేసయ్య దగ్గరికి వస్తారు. ఫైనల్గా ఎక్కడికి వస్తారంటే యేసయ్యే. రండి, నీకు ఎంత కష్టము ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఏ రకమైన రోగము ఉన్నా ఇది బాగుపడదని నువ్వు అసలు ఎక్కడ కూడా అనుమానించాల్సినటువంటి పనే లేదు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎండాకాలం వస్తుంది, పోతుంది. చలికాలం వస్తుంది, పోతుంది. వర్షాకాలం వస్తుంది, పోతుంది. అంటే ఇప్పుడు ఆ రీతిగానే మన సమస్యలు కూడా తెగుతాయి. లేదు తెగలేదు అని అంటే మనకు ఒక్కటే మార్గం. ఏది? అది యేసయ్యే మన మార్గము. ఖచ్చితంగా యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు స్వస్థత దొరుకుతుంది. ఆ రీతిగానే ఇక్కడ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ తనలో తాను అనుకుంది. ఏమని? ఇక యేసును గురించి వినింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టితే నేను బాగుపడతాను అనుకుంది. వస్త్రపు చెంగును ముట్టి బాగుపడతానని చెప్పి లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఏం చేసిందో చూడండి. 8వ అధ్యాయము, ఇవి మూడు భాగాలుగా ఉన్నాయి కాబట్టి మనము ఖచ్చితంగా తిప్పాల్సిందే. ఆయన వస్త్రపు చెంగును ముట్టెను, ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె చూడండి, యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. ఎలా ముట్టింది? విశ్వాసముతో ముట్టింది. ఇక ఫైనల్ ఇదే. ఇది లేకపోతే ఇంకా నేను గ్యారెంటీగా నా రోగంతో నేను చనిపోతాను అని డిసైడ్ అయింది. ఇక ఫైనల్ ఇదే. యేసయ్య ఇన్ని అద్భుత కార్యాలు చేశాడట, కాబట్టి ఈయన దగ్గరికి వెళ్ళి నేను స్వస్థత పొందుతానని తనలో తాను డిసైడ్ అయింది. యాక్చువల్గా ఆమె ఒక అపవిత్రురాలు, ఆమె జనాలలోకి రావడానికి వీలు లేదు. మరి అలాగ ఇప్పుడు స్త్రీలు కట్టుకుంటారు కదా, ఇలాగ చుట్టూ కనబడకుండా అలాగ కట్టుకొని మరి యేసయ్య దగ్గరకు వచ్చిందో, మరి వెనక సైడు నుంచి వచ్చి వస్త్రపు చెంగును ముట్టింది. యేసయ్యను ఇలా తాకలేదు, ఆమె యేసయ్యను తాకలేదు, ఇలా మనిషిని తాకలేదు, వస్త్రపు చెంగును ముట్టింది. ఆమె అనుకుంది, అలాగే అనుకుంది, ఆయన ప్రభావము కలిగినటువంటి దేవుడు ఆయన వస్త్రపు చెంగును ముడతా ఖచ్చితంగా నేను స్వస్థపడతాను అని ఆమె అలాగూ డిసైడ్ అయిందనమాట. మార్కు సువార్తలో ఏమనుందంటే 22వ వచనం చూడండి. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పక ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. చూడండి, ఇంకా ఆ యొక్క 2 సువార్తలలో ఏం చెప్పబడిందంటే, ఎప్పుడైతే వస్త్రపు చెంగును ముట్టిందో ఆమె యొక్క రక్తధార కట్టెను, రోగము యొక్క నివారణ అయ్యింది, ఆ బాధ నివారణ అయిందని ఆమె గ్రహింపులోకి వచ్చింది. అంటే వెంటనే యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఎవరు నన్ను ముట్టారు? ఎవరు నన్ను ముట్టారు? నాలో నుంచి ప్రభావము బయలు వెళ్ళెను, బయటికి వచ్చేసింది నాలో నుంచి. ఆయన యేసయ్య ఎవరు? ప్రభావము కలిగినటువంటి దేవుడు కదా. ఆయనలోంచి ప్రభావము కొంచెం బయటకు వచ్చినట్టుగా యేసయ్య గుర్తించాడు. వెంటనే ఏమంటున్నాడంటే, ఎవరు నన్ను ముట్టారు? నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. ఎవరు అని అడుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటున్నారు, పేతురు అంటున్నాడు, ప్రభువా అదేంటి అలా అంటున్నావు? ఇంత జనసమూహం ఉన్నారు, వాళ్ళందరూ నిన్ను తాకుతున్నారు కదా. జనసమూహము చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ తాకుతున్నారు, ఎవరికి స్వస్థత రాలేదు. ఎవరికి వచ్చింది? రక్తస్రావము కలిగినటువంటి స్త్రీకి వచ్చింది. అంటే వెంటనే ఆమె గజ వణికిపోయింది. గజ వణుకుతూ భయపడి తన జీవితంలో జరిగినదంతా రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభువుకు వివరించి చెప్పింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై నీవు వెళ్ళు అని అన్నాడు. చూడండి, విశ్వాసముతో తాకింది ఆమె, సమాధానము గలదై వెళుతూ ఉంది. చూడండి, ఇక్కడ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఒక భయంకరమైన రోగముతో బాధపడుతూ ఉంది.
ఎవరి చేత కూడా స్వస్థత రాలేదు, వ్యసన పడింది, సంకటపడింది. తన మనసులో ఏమనుకుంది? తనలో తాను నిశ్చయించుకుంది. ఎందుకు? యేసును గురించినటువంటి మాటను విని వెంటనే డిసైడ్ అయింది, ఇక ఎక్కడ నేను ఇంత జన సమూహములో నేను ఎలాగ వెళ్ళగలను? కాబట్టి వస్త్రపు చెంగునొక్కటి ముడతాను, దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని ఆమె నమ్మింది, విశ్వసించింది. విశ్వాసము వలన ఏమైపోయిందంటే అక్కడ గొప్ప కార్యము జరిగింది. ఒక సందర్భములో యేసు ప్రభు ఏమన్నాడంటే తన యొక్క ఊరిలోనే మీలోని అవిశ్వాసము వలన అక్కడ ఏ సూచక క్రియను జరగలేదు అని వ్రాయబడి ఉంది. అంటే అవిశ్వాసం ఉంటే స్వస్థతలు జరగవు, అద్భుతాలు జరగవు, సూచక క్రియలు జరగవు. ఇక్కడ ఈమె ఏంటి? విశ్వసించింది, మాట వినింది, యేసును గురించినటువంటి మాట వినింది, ఆయన ద్వారా జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలను ఆమె వినింది, విశ్వసించింది. ఫైనల్గా ఒక స్వస్థతను పొందుకుంది. గజ ఎందుకు వణుకుతుంది అంటే ఆమె ఒక అపవిత్రమైనటువంటి స్థితిలో ఉంది. సమాజంలోకి వస్తే నన్ను ఎలాగూ తరమగొడతారేమో, ఒక అపవిత్రురాలుగా ఒక హీనపరిచి మాట్లాడతారేమో అని భయపడింది ఆమె. ఎందుకంటే ఆమె రోగాన్ని బట్టి ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళకి తెలిసే పోయి ఉంటుంది. ఆమె సన్నగా, బలహీనంగా, బెడ్ మీద పడి ఉన్నటువంటి స్థితి, అవన్నీ ఖచ్చితంగా ఆ ఊరి వాళ్ళకు తెలియకుండా ఉంటుందా? కాబట్టి ఆమె రావడానికి చాలా కష్టపడి ఉండవచ్చు. అయితే ఈరోజు ఈ యొక్క ప్యాసేజ్లో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టగానే ఆమెలో నుండి ప్రభావము బయటికి వెడలను అని ఉంది కదా. ఎవరిలో? యేసు ప్రభువులోంచి ప్రభావము బయటికి వెడలను. చూడండి, యేసు ప్రభులో ఉండే ప్రభావము ఆమె తీసుకొని బాగుపడింది కదా. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనంలో ఏముందంటే, సిలోహులో ఏలి కుమారులు యాజకత్వము చేస్తున్నారు. ఆడ 2:12 ఒక మాట ఉందంటే, యాజకుడు ఎవరు? ఏలి కుమారులను గురించి ఒక మాట వ్రాయబడింది. తీసుంటే ఎవరైనా చదవండి. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండి. చూడండి, యాజకుని కుమారులు వాళ్ళు, హోఫ్ని, ఫినెహాసు యాజకుని కుమారులు దేవుని ఎరుగని వారై అని ఉంది. ఎరుగని వారుగా ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు? యాజకత్వపు పని చేస్తున్నారు. దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు? యాజకత్వపు పని చేస్తున్నారు. సిలోహులో వచ్చిన వాళ్ళందరూ కూడా దేవునికి ఏం అర్పిస్తారంటే బలి అర్పిస్తారు. బలి అర్పించిన తర్వాత ఆ వచ్చినటువంటి మాంసమును ఉడకబెడతారు. ఉడకబెట్టేటప్పుడు ఫస్ట్ యాజకుడికి మాంసం ఇస్తారనమాట. ఎట్లా? వాళ్ళ యొక్క కుండలో కానీ, గూనలో కానీ, తప్యాలలో కానీ ఆ యొక్క 3 కొంకులు కలిగినటువంటి ఒక ఏమంటారు అలాంటిది, అంటే ఇలా కుచ్చితే కన్నా ఒక వస్తువు, ఆ వస్తువును ఇలా గుచ్చితే ఎంత మాంసము ఆ యొక్క దానికి కుచ్చుకుంటుందో ఆ మాంసం అంతా కూడా ఫస్ట్ యాజకునికి వెళ్తుంది. ఇలాగా వచ్చిన వాళ్ళందరూ, బలి అర్పించిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎవరికి ఇవ్వాలా? యాజకునికి ఇవ్వాలా. అయితే ఉడకబెట్టిన మాంసం మాకొద్దు అన్నారు. ఎవరు? హోఫ్ని, ఫినెహాసులు. ఎందుకు? దేవుని గురించినటువంటి అవగాహన సరిగా లేదు కాబట్టి మాకు పచ్చి మాంసం కావాలా. పచ్చి మాంసంలో కూడా ఏంటి? మంచి మంచి పార్ట్స్ అన్నీ మాకు కావాలి అన్నారు. అలాగో చేస్తూ ఉంటే అక్కడ సిలోహులోకి వచ్చినటువంటి దేవుని బిడ్డలు దేవుని దగ్గరకు వచ్చి బలి అర్పించడానికి అసహించుకుంటున్నారట. దేవునికి నైవేద్యము చెల్లించడానికి అసహించుకుంటున్నారట. ఇదేంటి? మనం దేవునికి సమర్పించడానికి వస్తే ఈ యాజకుని పిల్లలు ఏం చేస్తున్నారు? పచ్చి మాంసం తీసుకుంటున్నారు. మనం దేవునికి కదా బలి అర్పించాల్సింది. ఇక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళు అసలు నైవేద్యము చెల్లించడానికి అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళు దేవుని ఎరగని వారై అక్కడికి వచ్చిన స్త్రీలతో శయనించుతూ వచ్చారట. దేవుడికి 2 కూడా చాలా భయంకరమైన దేవుని ఎదుట పాపాలుగా నిలవబడ్డాయి. చూడండి, ఏలి వాళ్ళనంట నాయనా అలాగూ చెయ్యకూడదు అని ఒక మందలిస్తున్నాడు, కానీ సీరియస్గా చెప్పలేదు తండ్రి.
దేవుడికి అది నచ్చలేదు. నువ్వు యాజకుని స్థానంలో ఉండి నీ పిల్లలు తప్పుడు మార్గంలో ఉంటే నువ్వు వాళ్ళను గట్టిగా మందలించలేదు, దాని విషయంలో ఎందుకు స్టాప్ చేయలేకపోయినావని దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ప్రవక్త ద్వారా మాట్లాడాడు అన్నమాట. నీ కుమారులు ఇద్దరు కూడా చనిపోతారు అని. చూడండి ఏమైందంటే ఆ తర్వాత దినాలలో ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు, ఇశ్రాయేలీల మీదికి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలీలు మీదికి యుద్ధానికి వచ్చింటే ఫిలిస్తీయులు ఒక్కసారిగా ఇశ్రాయేలీలను ఓడగొట్టారు. ఫస్ట్ టైమే 4,000 మంది ఏమైపోయినంటే చనిపోవడం జరిగింది. భయపడి ఇశ్రాయేలీలు పారిపోయి ఏమనుకున్నారంటే, ఇశ్రాయేలు మన దగ్గర దేవుని మందసం ఉంది కదా, దేవుని మందసాన్ని మనతో పాటు తీసుకొని వెళ్దాము, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తాడని వాళ్ళు అనుకొని దేవుని మందసాన్ని తీసుకొని, అక్కడ మందసాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? హోఫ్నీ ఫినేహాసులు. ఈ హోఫ్నీ ఫినేహాసులు ఇద్దరు మందసముతో పాటు యుద్ధానికి బయలుదేరారు. ఇక చూడండి, వీళ్ళకే గ్రహింపు లేదు, ఇశ్రాయేలీలకు గ్రహింపు లేదు, కానీ అవతల ఉన్నటువంటి ఫిలిస్తీయులకు గ్రహింపు ఉంది. అమ్మో దేవుని మందసం వస్తుందట, వాళ్ళ దేవుని మందసము వస్తుందట, ఇక అయిపోయింది మన పని. ఎందుకంటే ఆ యొక్క దేవుడు వారితో ఉన్నాడు, ఆ యొక్క అరణ్య మార్గంలో అనేకమైన అద్భుతాలు చేసిన దేవుడు ఆయన, ఖచ్చితంగా వీళ్ళ పక్షాన ఉండి యుద్ధము చేస్తాడు, మనం ఇంకా బలముగా యుద్ధము చేద్దాం అనుకున్నారు. ఇంకా బలముగా యుద్ధము చేస్తామని వాళ్ళు ఇంకా బలముగా యుద్ధము చేశారు. వాళ్ళే గెలిచారు. ఎవరు గెలిచారు? ఫిలిస్తీయులు గెలిచారు. 30,000 మందిని చంపివేశారు. దానిలలో బెన్యామీడు ఒకడు వచ్చి పరిగెత్తుకుంటా సిలోహుకు వచ్చి ఏలి ఎక్కడ కూర్చున్నా అంటే ద్వారం దగ్గర తన కుమారులు యుద్ధానికి పోయారు, వస్తారేమో అని ఎదురు చూస్తూ ద్వారం దగ్గర ఒక కట్ట ఉంటే కట్ట మీద కూర్చున్నాడు. పీఠం మాదిరిగా ఉంది, కూర్చున్నాడు. చూడండి, వెంటనే బెన్యామీడు వచ్చి, అయ్యా యుద్ధములో మన వాళ్ళు ఓడిపోయారు, నీ ఇద్దరు కుమారులు హోఫ్నీ ఫినేహాసులు ఇద్దరు కూడా ఆ యుద్ధములో మరణించారు, దేవుని మందసము పట్టబడింది అనే విషయము తెలుస్తుంది. దేవుని మందసము పట్టబడిందన్న మాట తెలియగానే ఏలి చాలా భారీ స్థూలకాయుడు అన్నమాట, పెద్దగా బాగా ఎత్తు లావు ఉన్నటువంటి వ్యక్తి. దేవుని మందసం అన్న మాట వినగానే అతడు వెనక్కి పడిపోయి మెడ విరిగి చనిపోవడం జరుగుతుంది. ఆ టైంలో హోఫ్నీ ఫినేహాసు భార్య గర్భవతిగా ఉంది, డెలివరీ అయ్యే ఆ యొక్క దినాలలో ఉందన్నమాట. ఆ మాట విని ఏమని, తన భర్త చనిపోయాడని, మా మామ చనిపోయాడని, దేవుని మందసము పట్టబడిందని ఆమె విని ఆ నొప్పులు వచ్చేసి బిడ్డను కంటుంది. అక్కడ బిడ్డను కంటే అక్కడ ఉన్న వాళ్ళమ్మ నీకు కుమారుడు పుట్టాడంటే ఆమె కుమారుడు పుట్టాడన్న దాని విషయం పట్టించుకోలేదు. అయ్యో నా భర్త చనిపోయాడు, నా మామ చనిపోయాడు, దేవుని మందసము పట్టబడింది అని ఈకాబోదు అని వానికి పేరు పెడుతుంది. ఆ పిల్లవాడికి ఏమని పెట్టింది? ఈకాబోదు అంటే ఏందో అర్థం తెలుసా? ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడెను అని ఉంది. ప్రభావము ఇశ్రాయేలీల నుంచి ఏమైంది? చెరపట్టబడింది. ఇశ్రాయేలీలకు తెలుసు కదా నిజమైన దేవుడు ఎవరో, ఆయన కార్యాలు ఏమిటో, ఆయన చేసినటువంటి అద్భుతాలు ఏమిటో ఇశ్రాయేలీలకు తెలుసు. తెలిసి ఇశ్రాయేలీలు దేవుని గురించి తెలిసి పాపాలు చేస్తూ ఏం చేశారు? దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్నారు ఇశ్రాయేలీలు. అవునా? దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్నారు. వారి మధ్యలో దేవుడు ఉండకుండా, దేవుడి యొక్క సన్నిధిని లేకుండా వాళ్ళు చేసుకొని పోగొట్టుకున్నారు. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుంది? రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది? వస్త్రపు చెంగును ముట్టి యేసయ్య యొక్క ప్రభావాన్ని లాక్కుంటుంది. యేసయ్య యొక్క ప్రభావాన్ని లాక్కొని స్వస్థత పొందింది. అక్కడ ఏమో ఇశ్రాయేలీలు నిజముగా రాజు లేడు కాబట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించారట.
జనులు తమకిష్టము వచ్చిన త్రోవల్లో ఇశ్రాయేలీలు ప్రవర్తించారు. హోఫ్ని ఫినెహాసులు భయభక్తులు లేకుండా పచ్చి మాంసాన్ని కావాలంటున్నారు. స్త్రీలతో వ్యభిచారము చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలలో నుంచి ప్రభావాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. అయితే రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది? యేసయ్య వస్త్రపు చెంగును ముట్టి ప్రభావాన్ని, ప్రభువా నీ ప్రభావము నాలోనికి వస్తే కాన నేను స్వస్థత పొందుతాను. అక్కడ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసము నిన్ను బాగు చేసెను, నీ విశ్వాసము నీకు సమాధానం ఇచ్చెను. విశ్వాసము ద్వారా ఆమె బాగుపడింది, విశ్వాసము ద్వారా సమాధానం పొందుకుంది, విశ్వాసము ద్వారా రక్షణ పొందుకుంది ఆమె. అంటే దీనిని బట్టి మనకు ఈ దినము మనం నేర్చుకోవాల్సిన విషయం ఏందో తెలుసా? దేవుని తెలిసిన వారమని, దేవుడు మాకు ఉన్నాడని చెప్పి క్రైస్తవులమైనటువంటి మనము ఏం చేస్తున్నాం? పాపాలలో మునిగి తేలుతూ ఉన్నారు. పాపాలలో మునిగి తేలుతూ మా దేవుడు మాలోనే ఉంటాడు, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు అని మనం అనుకుంటున్నాము. ఏదో ఒక రోజు దేవుడికి అసహ్యం వేస్తే ఆయన ఎక్కడ మన దగ్గర నుంచి వెడలిపోతాడు. దైవ అంటే దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే, ఎక్కువ కాలము జీవిస్తే మన దగ్గర యేసయ్య ఉండడు. ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, పరిశుద్ధత లేకుండా పాపాలలో కొనసాగుతూ ఉంటే, కొంతమంది పాపాలు కొనసాగిస్తూ ఉంటారు, ప్రార్థన అంటారు, వాక్యం అంటారు, పరిశుద్ధత అంటారు, సంఘము అంటారు, కానీ దేవుడు వారి దగ్గర ఉండడు. నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను మీకు చెప్తాను. చూడండి, నేను బాగా ఆత్మీయంగా చక్కగా ఎదిగిన తర్వాత కొంతకాలానికి ప్రార్థన చేయాలంటే ఇష్టము లేకుండా పోయింది. ఉదయాన్నే ప్రార్థనకు కూర్చుంటున్నాను, కానీ ప్రార్థన చేస్తున్నాను, తూతూ మంత్రపు ప్రార్థన నేను చేస్తూ ఉన్నా. అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నన్ను వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, సండే వాక్యము ద్వారా సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. అయినా కూడా నేను నిర్లక్ష్యము చేస్తూ వచ్చాను. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యము చేస్తా ఉంటే ఒకరోజు ఆ యొక్క ఇంటి ముందర మా ఇంటికి ముందర వాకిలి దగ్గర 7 తలల ఘట సర్పము నిలవబడి ఉంది. ఏంటా అని అడిగితే, ఎప్పుడైనా కానీ మనం ఇతరుల మీదకి నింద వేయాలని చూసే రకాలం కదా. ఆ రీతిగానే నేను కూడా ఏమనుకున్నానంటే, ఏదో వాకిట ఏదో కీడు జరగబోతుంది మందిరములో అని నేను అనుకున్నాను. ఆదికాండము 4వ అధ్యాయంలో వాకిట పాపము పొంచి ఉంది అనే మాట ఉంది. పాపము పాము రూపంలో నిలవబడి ఉంది. అది నిలబడినా కూడా నేను నిర్లక్ష్యంగానే ఉన్నా. దేవుడు ఏమన్నాడంటే, ఏమి చచ్చిపోవాలని ఉన్నావా అన్నాడు. అన్నప్పుడు కొంచెం భయం వేసింది. అయినా కూడా పండుకొని ప్రార్థన చేస్తున్నా. ఓకే, జస్ట్ ఒక 5 minutes 10 minutes ప్రార్థన చేస్తున్నాను, పండుకుంటూ ఉన్నాను. చూడండి, అదే ఘట సర్పము నేను పండుకున్న నా కాళ్ళ దగ్గరికి వచ్చి 7 తలల పాము నిలవబడి ఉంది. నిలబడగానే నాకు గుండెలు గుబేలమన్నాయి. వెంటనే ఇదేంటి చాలా ఘోరమైన ప్రభువా అని నేను ఉదయాన్నే లేచాను. క్యారియర్ కట్టుకున్నాను, స్కూల్ పోదామని. నాకు గుండె డబ్బ కొట్టుకుంటుంది. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు పాము? కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇక నన్ను కాటేసిందంటే ఇక కష్టం. ఇంకోటి తెలుసా ఏమైందో? నాకు అంతకంటే ముందు టెంపుల్ పెద్దది, హిందువులు కట్టుకునేటటువంటి ఆ టెంపుల్ ఉంటే చూసినారా, అలాంటి టెంపుల్ను దేవుడు మనల్ని ఏమన్నాడు? దేవుని ఆలయముగా చూస్తాడు కదా. ఆ టెంపుల్లో నుంచి నన్ను ఒక్క తోపుతో ఇలా తోసిపారేశాడు. అంటే దేవుని సన్నిధిలో నుండి నన్ను తోసివేశాడు అనమాట. తోసేశాడు. వెంటనే నేను భయపడిపోయి మందిరానికి వెళ్ళి, నేను స్కూల్కు లీవ్ పెట్టి మందిరానికి వెళ్ళి గట్టిగా ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభువా, నేను చేసింది తప్పు. ఉదయకాలమే లేచి నేను ప్రార్థన చేసుకుంటుంటే నా ప్రార్థన జీవితం లేదు, నా వాక్య ధ్యానం లేదు, వేషధారణ జీవితంలోనికి నేను వచ్చాను, నన్ను క్షమించు ప్రభువా అని నేను మొరపెట్టుకున్నాను. మధ్యాహ్నం 1 గంట వరకు నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు ఎటువంటి రెస్పాండ్ కాలేదు.
మధ్యాహ్నం 1 గంట తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు బంగారు పావుర రూపంలో ఆకాశము గగనంలోనికి వెళ్ళిందనమాట. ఎందుకు తెలుసా? నా నిమిత్తము విజ్ఞాపన చేయటానికి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేశాడో అప్పుడు నా కన్నీరును బట్టి గగనము చీలింది అనే స్వరం వినపడింది. అంటే అంతగా నేను ఏడ్చానన్నమాట. తర్వాత దేవుడు ఏమన్నా అంటే ఇంకెప్పుడు అలాగూ చెయ్యవద్దు అని. చూడండి, ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా దేవుడు నా దగ్గర ఉండాలనుకుంటున్నావు, నువ్వు భ్రమలో ఉన్నావు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను విడిచిపోయినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు? ప్రభావం ఎప్పుడైతే ఈమె అపవిత్రురాలుగా ఉంది, ఎందుకు వచ్చిందండి ఈమెకి ఈ రోగము? ఈమె ఎక్కడో పాపము చేసింది, దైవ విరోధమైన కార్యము చేసింది. అందుకే అపవిత్రురాలుగా ఎంచబడ్డానికి దేవుడు ఆమెను విషయంలో అలాగ చేశాడు. ఏదైనా ఒక రోగము ఒక మనిషిని అంటుకుంటుంది అంటే ఖచ్చితంగా వారికి ఏముందని అర్థము? దాదాపుగా పాపములో నివసిస్తున్నారనే అర్థము. కాబట్టి ఈరోజు దేవుడు నీతో ఏమంటున్నా, ఇశ్రాయేలీయులు ఏం చేశారు? భయభక్తులు లేకుండా దేవుని మాటలను విచ్చలివిడిగా, అంటే సరైన రీతిలో రిసీవ్ చేసుకోకుండా, ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా బాప్తిసం మాత్రం తీసుకున్నాం, అయిపోయింది, పరలోకంలో నాకు స్థానం ఉంటుందని భ్రమలో ఉన్నావు. ప్రార్థన వాక్యము లేకపోతే దేవుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అనుకో, నీకు వచ్చే సమస్యల నుంచి నువ్వు బయటికి రాలేవు. అప్పుడు కనపడతాడు దేవుడు నీకు. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతుండగానే మన ప్రార్థన జీవితాలు, మన వాక్య ధ్యానము సరి చేసుకోవాలి. లేకపోతే మన దగ్గర నుంచి దేవుడు బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోకముందే మనల్ని మనము బాగు చేసుకుందాం. ఇప్పుడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది? తన్ను తాను బాగుపరుచుకుంది. అందుకే ఆమె తిరిగి సమస్తము సంపాదించింది. ఆమె కపెర్నహూముకు సంబంధించినటువంటి స్త్రీ, అంటే యూదురాలనే, అంటే యేసు ప్రభువును తెలిసినామనే అపవిత్రురాలు అయిందంటే అర్థమేమి? పాపములో జీవించింది. పాపము అంటే వ్యభిచారమో, దొంగతనమో, లేకుంటే నరహత్యనో అనుకుంటున్నావేమో. ప్రార్థన చేయకపోవడము కూడా పాపముగా ఎంచబడుతుందని సమూయేలు ద్వారా చెప్పబడింది. ప్రార్థన చేస్తున్నామా? వాక్యము చదువుతున్నామా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నామా? ఇవన్నీ కూడా పాపము కిందికే వస్తాయి. కాబట్టి వాటన్నిటిని మనము సరి చేసుకోవాలి. అది ఏమని ఒక మాట అంటారు చూడండి, మనము సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ వాక్యం వింటున్నటువంటి మనము ఇశ్రాయేలీల లాగా ప్రభావమును పోగొట్టుకునే స్థితిలో ఉన్నామా? రక్తస్రావము కలిగినటువంటి స్త్రీలాగా ఆయన వస్త్రపు చెంగును పట్టుకొని ఆయన యొక్క ప్రభావాన్ని పొందుకొని మన యొక్క ఆత్మీయ జీవితానికి స్వస్థతను పొందుకుందామా? దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా, ఈ దినము నాయన రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ గురించి నాయన నువ్వు తెలియజేసినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు నాయన మా హృదయములో నాయన ఫలింపచేయండి నాయన. ఇదిగో నాయన అనేక మందిలో ఇది కార్యమును జరిగించండి నాయన. తిరిగి నాయన తండ్రి ప్రార్థన వాక్యము నాయన పరిశుద్ధతను నాయన సరి చేసుకునే స్థితిలోనికి ప్రతి ఒక్కరిని కూడా నన్ను నడిపించుమని యేసు నామములో అడిగి వేడుకొని వచ్చినాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామం సంపూర్ణ జయము కలుగును గాక, ఆమేన్.